హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ 40 బిట్స్ అందించబోతున్నాను. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్కి నా క్లాస్ మీద తప్పకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన చేంజ్ మేకర్ అవార్డును ఇటీవల గెలుచుకున్న జాతీయ పోషక ఆహార సంస్థ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ డాక్టర్ హేమలత. సేవ్ ద చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన చేంజ్ మేకర్ అవార్డును ఇటీవల గెలుచుకున్న జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలోని ఏ విద్యా సంస్థ మొదటిసారిగా ఈ లెర్నింగ్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు? ఆన్సర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాడిన వాహన విడిభాగాలపైన 28% జిఎస్టీని ఎంత శాతం చేయవలసిందిగా ఏసీఎంఏ కోరింది? ఆన్సర్ 18% చేయవలసిందిగా కోరింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సోషల్ మీడియా మాధ్యమం నుండి వినియోగదారుల వివరాలు లీక్ అవ్వడంతో మరొకసారి వార్తల్లో నిలిచింది? ఆన్సర్ ఫేస్బుక్. అందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాజీనామా చేసిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ వికే తహిల్ రమణి. ఇటీవల రాజీనామా చేసిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వికే తహిల్ రమణి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14వ జాతీయ లోక్ అదాలత్ ఎక్కడ నిర్వహించనున్నారు? అంటే హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, గోకుల్ గ్రామ్ పథకం కింద కేంద్రము దేశవాళీ ఆవుల పెంపకానికి రాష్ట్రానికి ఎంత మొత్తం కేటాయించింది? ఆన్సర్ 5.37 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్ర కొత్త గవర్నర్ వ్యక్తిగత సహాయకుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో తెలంగాణ రాష్ట్రం యొక్క కొత్త గవర్నర్ ఎవరు? అందరికీ తెలిసిందే, తమిళిసై సౌందరరాజన్. సో ఆమె యొక్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ గౌడ్, పర్సనల్ అసిస్టెంట్ పిఏ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్లో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సదస్సు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రకటించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉందని తెలియజేశారు. అయితే వీటికి ఎన్ని రంగాల సంస్కరణల అమలు తీరును పరిశీలిస్తారు? ఆన్సర్ 187 రంగాల సంస్కరణల అమలు తీరును పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా ఏపీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రారంభించిన ఆపరేషన్ పేరు? ఆపరేషన్ ముస్కన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు స్వచ్ఛ మహోత్సవ్లో భాగంగా ఎన్ని పురస్కారాలు దక్కాయి? ఆన్సర్ 4 పురస్కారాలు దక్కాయి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 విజయవంతమైందని పేర్కొన్న పాకిస్తాన్కు చెందిన తొలి మహిళా వ్యోమగామి ఎవరు? ఆన్సర్ నమీరా సలీం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అమల్లోకి వచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారము అనూహ్య రీతిలో చలాన్స్ వసూలు చేసిన రాష్ట్రము ఏది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రము. నెక్స్ట్, దేశంలో తొలి హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవంతం కావడంతో రైల్వే శాఖ కొంత రాబోయే 2 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ 40 ప్రాజెక్టులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవులు 2019 జాతీయ ప్రతిభ పురస్కారానికి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవులు 2019 జాతీయ ప్రతిభ పురస్కారానికి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ పి సుశీల ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోకాయుక్తగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ లక్ష్మణ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోకాయుక్తగా లక్ష్మణ్ రెడ్డి ఇటీవల నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లోని ఈ ఉద్యోగాలలో అమలు చేయాలని ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం వేయడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ డి, వార్డు సచివాలయ ఉద్యోగాలలో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఎంత మొత్తంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది? ఆన్సర్ 1,65,000. రాష్ట్ర ప్రభుత్వము అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తము 1,65,000తో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గిరిజన మహిళా మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికి చోటు దక్కింది అంటే సత్యవతి రాథోడ్. సత్యవతి రాథోడ్ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ సాహితీ పురస్కారం అందుకున్న కోట్ల వెంకటేశ్వర రెడ్డి ఏ జిల్లాకు చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ సి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అమెరికా దేశంలో ఫ్లోరిడా రాష్ట్రంలోని జిల్లా జడ్జిగా నియమితులైన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ అనురాగ్ సింఘల్. అమెరికా దేశంలో ఫ్లోరిడా రాష్ట్రంలోని జిల్లా జడ్జిగా నియమితులైన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి అనురాగ్ సింఘల్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. ఎడారీకరణను ఎదుర్కోవటానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో COP14 సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లో నిర్వహించనున్నారు. ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో COP14 సదస్సును ఉత్తరప్రదేశ్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శుద్ధ జల సరఫరా ప్రాజెక్టు 600 కోట్లతో ఎక్కడ నిర్మించడానికి శంకుస్థాపన చేశారు? ఆన్సర్ శ్రీకాకుళం జిల్లాలో. శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్, భారత అంతరిక్ష ప్రయోగాల్లో మైలురాయిగా నిలిచిన చంద్రయాన్ మిషన్కు గుర్తుగా ఎక్కడ ఉన్న మెట్రో రైల్ స్టేషన్ను అంకితం ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది? ఆన్సర్ హైదరాబాద్ని ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మెట్రో రైల్ స్టేషన్ను ఈ యొక్క భారత అంతరిక్ష సంస్థకు అంకితం ఇవ్వాలని నిర్ణయించింది. నెక్స్ట్, ఆర్థిక క్రమశిక్షణకు పెద్ద పీట వేస్తూ పరిమితికి లోబడి అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణది ఎన్నవ స్థానము అంటే ఆప్షన్ ఏ 1వ స్థానము. తెలంగాణ 1వ స్థానము. నెక్స్ట్, నాయుడమ్మ 79వ జయంతిని పురస్కరించుకొని నాయుడమ్మ అవార్డులను 2019 సంవత్సరానికి ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, NVS రెడ్డి అందుకున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంతో ఇరు దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి అని వివరించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంటోనియా గటరీస్. మొట్టమొదటిసారిగా బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుగొన్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ లండన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుగొన్నారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ MPATGM క్షిపణి ఎక్కడ నుండి విజయవంతంగా ప్రయోగించారు? ఆన్సర్ కర్నూలు నుండి విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య సలహాదారుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రమోద్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. అంతర్జాతీయ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2019 ఎక్కడ జరగనుంది? అంతర్జాతీయ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2019 ఎక్కడ జరగనుంది?
ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్లో జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి నగరాలను కలుపుతూ ఎన్ని హైస్పీడ్ సబర్బన్ రైల్ సర్వీస్ ఏర్పాటు కానున్నాయి? అయితే ఈ రైలు పేరు ఏంటి? ఆన్సర్ హైస్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు. హైస్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసము ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ శివశంకరరావు. శివశంకరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకి ఏ అవార్డును ఇచ్చేందుకు క్రీడా శాఖ ప్రతిపాదించింది? ఆన్సర్ పద్మభూషణ్ అవార్డును. నెక్స్ట్, పరిమిత ఓవర్ల క్రికెట్లో 2 సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన మెగాన్ షూట్ ఏ దేశ క్రీడాకారిణి? ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా క్రీడాకారిణి. పరిమిత ఓవర్ల క్రికెట్లో 2 సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన మెగాన్ షూట్ ఆస్ట్రేలియా దేశం యొక్క క్రీడాకారిణి. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీ మరియు లక్నో మధ్య నడిచే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణించిన ప్రయాణికులకు 25 లక్షల ఉచిత బీమా అందించనుంది. అయితే ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి తేజస్ ఎక్స్ప్రెస్ ట్రైన్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వము శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయిన ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అంబటి శంకర నారాయణను నియమించింది. నెక్స్ట్, రాష్ట్రంలో ఆర్థిక సామాజిక సర్వే ప్రకారము అత్యల్ప వ్యక్తిగత ఆదాయం కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ జగిత్యాల. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఆర్థిక సామాజిక సర్వే ప్రకారము అత్యల్ప వ్యక్తిగత ఆదాయం కలిగిన జిల్లా జగిత్యాల జిల్లా, అంటే తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా. నెక్స్ట్, తెలంగాణ శాసన మండలి చైర్మన్గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ శాసన మండలి చైర్మన్గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ప్రకటించిన కార్యక్రమము ఏది? ఆన్సర్ సబ్సే బడా ధన్ బేటీ జల్ ఔర్ వన్. సబ్సే బడా ధన్ బేటీ జల్ ఔర్ వన్ అనేటువంటి కార్యక్రమంను ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ మెడికల్ జర్నల్స్ లాన్సెట్ నివేదిక ప్రకారము మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశాల వరుస క్రమంలో భారతదేశము ఎన్నవ స్థానము? ఆన్సర్ ఆప్షన్ ఏ 4వ స్థానము. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా నియమితులైన ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి నాగార్జున రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రవీణ్ ప్రకాష్ నియమితులయ్యారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన ముఖ్యమైన బిట్స్ మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.